మ్యామ్ అసలు ఈ వెజైనల్ పీహెచ్ అంటే ఏంటి? దీనికి ఇన్‌ఫర్టిలిటీకి సంబంధం ఏంటి? యూజువల్లీ వెజైనల్ పీహెచ్ అనేది ప్రతి ఆడవారిలో కూడా వెజైనల్ ఏరియాలో ఒక పీహెచ్ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే అసిడిక్, బేసిక్ అనే ఒక 2 కండిషన్స్ ఉంటాయి. యాసిడ్ అండ్ ఆల్కలైన్స్ ఎట్లా అయితే మనం అంటూ ఉంటామో, అట్లాగే ఆ రెండిటిని మెయింటైన్ చేసే బ్యాలెన్స్‌ని దాన్ని మనం పీహెచ్ అంటాం. ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బాడీలో ఒక్కొక్క పీహెచ్ అనేది చూస్తాం. యూజువల్లీ మనకి వెజైనల్ ఏరియాలో 4-4.5 వరకు ఉండే పీహెచ్ అనేది మనం చూడడం జరుగుతది. అంటే మోడరేట్‌లీ అసిడిక్ అట్మాస్ఫియర్ అనేది ఉంటది. దానివల్ల ఏమవుతదంటే తరచుగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అట్లనే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఎస్పెషల్లీ న్యూలీ మ్యారీడ్ కపుల్‌లో హనీమూన్ సిస్టైటిస్ అంటాం. ఈ కండిషన్స్‌లో ఏమవుతుందంటే తరచుగా ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉండడము, పార్ట్నర్‌ని కలిసినప్పుడు డెఫినెట్‌లీ ఇనీషియల్ స్టేజెస్‌లో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీటన్నిటికి కూడా ఈ వెజైనల్ పీహెచ్ అనేది చాలా వెల్ మెయింటైన్ అయ్యి ఉండాలి. ఎప్పుడైతే ఈ పీహెచ్ లెవెల్స్ అనేవి సరిగ్గా లేవో, ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే పీహెచ్ లెవెల్ పెరుగుతూ వెళ్ళినప్పుడు ఆల్కలైన్ బేస్ కండిషన్స్ అనేవి ఎక్కువగా ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఆల్కలైన్ కండిషన్స్ ఎక్కువ చూస్తాం. ఎప్పుడైతే దాని ఎసిడిటీ గుణాన్ని కోల్పోతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో, మనకి బాడీలో ఎప్పుడైనా సరే వైరల్ డిసీజెస్ వచ్చినప్పుడు, పోస్ట్ వైరల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు, అలాగే లాంగ్ రన్‌లో మనం యాంటీబయోటిక్స్ వాడినప్పుడు ఈ వెజైనల్ పీహెచ్ అనేది ఆల్టర్ అవుతూ ఉంటది. అలాగే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ డిసీజెస్ అంటాం. యూజువల్లీ కొన్ని హెచ్ఐవి కండిషన్స్, డయాబెటిస్ ఇట్లాంటి కొన్ని క్రానిక్ కండిషన్స్‌లో కూడా వెజైనల్ పీహెచ్‌ని చాలా దెబ్బతీస్తూ ఉంటది. ఇలా ఉండడం ద్వారా ఏమవుతదంటే ఈజీగా ఇన్ఫెక్షన్స్‌కి గురయ్యి యాస్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇచ్చింగ్, తర్వాత డిశ్చార్జెస్, ఫౌల్ స్మెల్, బర్నింగ్ సెన్సేషన్, తర్వాత బ్లిస్టర్స్ లాగా ఫార్మ్ అవుతూ ఉండడము, సిస్ట్‌లు లాంటివి డెవలప్ అవ్వడము, ఇటువంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, ఎప్పుడు కూడా వెజైనల్ పీహెచ్ మెయింటైన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇన్‌ఫర్టిలిటీ కండిషన్స్‌లో మనం ఈ రకంగా ఒకటి చెప్తే అంటే ఇన్ఫెక్షన్స్‌కి దారి తీసి ఇన్‌ఫర్టిలిటీకి అంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా స్ప్రెడ్ అవ్వడం ద్వారా బాడీ లోపల వరకు వెళ్ళడం వల్ల ఇంటర్‌కోర్స్ జరగదు ఒక రకంగా. అండ్ ఒకవేళ జరిగినా కూడా అది ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఈ సెల్స్ అన్నిటిని కిల్ చేసేస్తది కాబట్టి అదొక రకంగా ఇన్‌ఫర్టిలిటీకి దారి తీస్తే, ఒకవేళ పీహెచ్ లెవెల్ తగ్గుతూ వెళ్ళిందనుకుందాం. తగ్గుతూ వెళ్తే ఏమవుతుందంటే మోర్ ఎసిడిక్ నేచర్ ఎక్కువైపోతూ ఉంటది. ఎప్పుడైతే ఆ ఎసిడిక్ నేచర్ వెజైనల్ ఏరియాలో ఎక్కువయ్యిందో, అప్పుడేమవుతదంటే ఆ స్పెర్మ్ అనేవి చనిపోతూ ఉంటాయి. బికాజ్ ఎసిడిక్ నేచర్ ఎక్కువున్నప్పుడు ఆ వెజైనల్ డిశ్చార్జెస్ ఏవైతే ఉంటాయో, ఆ స్పెర్మ్‌ని మొత్తం కిల్ చేసేస్తూ ఉంటాయి. ఈ రకంగా కూడా ఇన్‌ఫర్టిలిటీకి దారితీస్తూ ఉంటది. సో, అది ఎంత వరకు అయితే మెయింటైన్ అవ్వాలో, ఆ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ ఉండకూడదు, అలానే ఎక్కువ ఉండకూడదు. ఆ వెజైనల్ పీహెచ్ సరి సమానంగా అది మెయింటైన్ బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఇన్‌ఫర్టిలిటీ కండిషన్స్ రాకుండా ఉంటాయి. ఒకటి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. రెండోది ఈ స్పెర్మ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి కిల్ అవ్వకుండా అంటే చనిపోకుండా ఉంటాయి. బికాస్ ఆఫ్ ఆ డిశ్చార్జెస్ వల్ల. మేమైతే ఈ వెజైనల్ పీహెచ్ మెయింటైన్ అవ్వకపోతే జరిగే ప్రాబ్లమ్స్ గురించి మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాము. సో, ఈ పీహెచ్ మెయింటైన్ అవ్వడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? యూజువల్లీ ఇన్ఫెక్షన్స్ ఒకటి రాకుండా చూడాలండి. మెయిన్ ఇంకోటేంటంటే ఎప్పుడు చెప్పేటట్లుగానే నార్మల్ వార్మ్ వాటర్, ల్యూక్ వార్మ్ వాటర్‌తో వాష్ చేసుకోవడము. ఓన్లీ డైలీ ఒక ట్వైస్ వాష్ చేసుకున్నట్లయితే సరిపోతది. కొంతమంది అదే పని కింద ఫ్రీక్వెంట్‌గా వాష్ చేస్తూ ఉంటారు. మార్కెట్‌లో రకరకాల వాష్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. దాన్ని ఎక్కువగా వాడుతుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే బేకింగ్ సోడా బికాజ్ ఫౌల్ స్మెల్ వస్తుందని చెప్పి బేకింగ్ సోడా వాడుతూ ఉంటారు. వెనిగర్ వాడుతూ ఉంటారు క్లీనింగ్ కోసము. ఇలా చేసినప్పుడు ఏమవుతదంటే దాని వెజైనల్ పీహెచ్ మొత్తం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతది. ఎప్పుడైతే దాన్ని పీహెచ్‌లో డిస్టర్బెన్సెస్ వచ్చాయో ఆటోమేటిక్‌గా గూడా ఇన్ఫెక్షన్స్‌కి ఎక్కువ దారితీస్తూ ఉంటాయి. అట్లానే వాళ్ళు హైజీన్ కండిషన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడము. కంపల్సరీగా ఎవ్రీ 4 అవర్స్‌కొకసారి మెన్స్ట్రుయల్ సైకిల్‌లో ఎస్పెషల్లీ 4 అవర్స్‌కొకసారి ఒకవేళ వెట్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ప్యాడ్ అనేది శానిటరీ ప్యాడ్ కంపల్సరీగా వాళ్ళు మార్చాల్సి ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మెన్స్ట్రుయల్ టైమ్‌లో గూడా బ్లీడింగ్‌కి వాష్ టైమ్‌లో గూడా చాలా క్లీన్‌గా వాష్ చేసుకోవాల్సి ఉంటది. బికాజ్ ఆ బ్లీడింగ్ వల్ల కూడా వెజైనల్ పీహెచ్ అనేది మారుతూ ఉంటది. సో, మనం పీహెచ్‌కి కోసం కూడా కొన్ని మార్కెట్‌లో కొన్ని టెస్ట్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. కొన్ని స్ట్రిప్స్ అనేవి. దాన్ని బట్టి గూడా మన వెజైనల్ పీహెచ్ సరిగ్గా మెయింటైన్ అవుతుందో లేదా అనేది మనం తెలుసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఎస్పెషల్లీ ఇది మనం డేట్స్ టైమ్‌లో మెన్స్ట్రుయల్ సైకిల్ టైమ్‌లో చేయకూడదు. బికాజ్ అప్పుడు ఆల్టర్ అవుతది. ఆ బ్లీడింగ్‌కి సంబంధించిన పీహెచ్ వేరేగా ఉంటది కాబట్టి. అదర్‌వైజ్ నార్మల్ కండిషన్స్‌లో ఆ సైకిల్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైనా కూడా వెజైనల్ పీహెచ్ అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు.
అండ్ దీనికి హోమియోలో ఎలాంటి మెడిసిన్స్ వాడాలి? యూజువల్లీ హోమియోలో దీనికి బొరాక్స్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. అది 200 పొటెన్సీలో తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా వరకు వెజైనల్ పీహెచ్ అనేది మెయింటైన్ అవుతుంది. బట్ యూజువల్లీ మనం రూట్ కాజ్ ఏంటి అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి కాబట్టి దానికి మీరు పర్సనల్‌గా హోమియో ఫిజిషియన్ వెళ్లి కన్సల్ట్ చేయండి. బట్ ఓవరాల్‌గా ఈ మెడిసిన్ అయితే చాలా పనిచేస్తుంది. బొరాక్స్ 200 పొటెన్సీలో తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మార్నింగ్ 5 పిల్స్, నైట్ 5 పిల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఒక 1 వీక్ పాటు వాడి స్టాప్ చేసినట్లయితే కంపల్సరీగా మీ వెజైనల్ పీహెచ్ అనేది మెయింటైన్ అవుతది. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఎటువంటి స్పెర్మ్ సెల్స్ చనిపోవడం ఇటువంటివేవి జరగకుండా ఉంటాయి. వెజైనల్ పీహెచ్ అనేది మెయింటైన్ అవుతుంటుంది. ఓకే. థాంక్ యూ.